అధికారులు ప్రతి ఇంటి తలుపు తట్టబోతున్నారు. ఈ నేపథ్యంలో బిఎల్ఓ బాధ్యతలేంటి, ఓటును కాపాడుకోవడానికి తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన అంశాలేంటి, ఓటర్ల జాబితా సవరణ వెనుక అసలు ప్రక్రియ ఏంటి? వాచ్ ది స్టోరీ. ఏపీ వ్యాప్తంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా ఇవాటి నుంచి ఇంటింటా సర్వే ప్రారంభమవుతోంది. బూత్ లెవెల్ ఆఫీసర్ రాజకీయ పార్టీలో నియమించుకున్న బూత్ లెవెల్ ఏజెంట్లతో కలిసి ఇంటింటికి వెళ్లి ఓటర్ల జాబితాల్లో పేర్లను సరిచూస్తారు. రాష్ట్రంలో 2002లో చివరిసారిగా ఎస్ఐఆర్ జరిగింది. తిరిగి 24 ఏళ్ల తర్వాత ఈ కార్యక్రమం జరుగుతోంది. ఇప్పటికే 13 రాష్ట్రాల్లో ఈ ప్రక్రియ పూర్తి కాగా మూడో దశలో 16 రాష్ట్రాల్లో జరగనుంది. ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లోనూ ఈ విడతలోనే ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సర్వే జరుగుతోంది. ఎస్ఐఆర్ లో అత్యంత కీలకమైనది ఓటర్ మ్యాపింగ్. 2002 ఎస్ఐఆర్ తర్వాత ప్రకటించిన తుది ఓటర్ జాబితాతో 2024 ఓటర్ల జాబితాను మ్యాపింగ్ చేస్తున్నారు. 2024 ఓటర్ జాబితాలో ఓటు హక్కు ఉన్నవారు 2002 ఓటర్ల జాబితాలో ఓటు హక్కు కలిగి ఉండటం లేదా వారి తల్లిదండ్రులు, సమీప బంధువుల ఓటు ఉంటే వాటితో మ్యాపింగ్ చేస్తారు. ఇలా మ్యాపింగ్ జరిగిన ఓట్లు కొనసాగుతాయి. జూన్ 14న మధ్యాహ్నంతో మ్యాపింగ్ ను ముగించారు. 2024 ఓటర్ల జాబితా ప్రకారం ఏపీలో 4,27,27,694 మంది ఓటర్లు ఉంటే అందులో ఇప్పటి వరకు 3.75 కోట్ల మంది ఓటర్ల మ్యాపింగ్ పూర్తయింది. 42 లక్షల ఓట్లు మాత్రం మ్యాపింగ్ కాలేదు. ఇవాల్టి నుంచి ఇంటింటా జరిగే సర్వేలో ఈ 42 లక్షల మంది సరైన ధృవీకరణ పత్రాలు సమర్పిస్తేనే వారి ఓటు హక్కును కాపాడుకోగలుగుతారు. మ్యాపింగ్ పూర్తయిన వారు ఎటువంటి ధృవీకరణ పత్రాలు ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ఎస్ఐఆర్ ప్రక్రియలో బిఎల్ఓలు కీలక పాత్ర పోషించనున్నారు. ప్రతి పోలింగ్ బూత్ కు ఒక బిఎల్ఓను నియమించారు. ఏపీలో మొత్తం 46,397 మంది బిఎల్ఓలున్నారు. పొరుగు రాష్ట్రాల్లో ఉన్నవారు బిఎల్ఓను సంప్రదించి ముందస్తుగా మీ ఇంటికి వచ్చే తేదీని తెలుసుకుంటే ఆ సమయానికి ఓటర్లు అక్కడ ఉండి ఓటును కాపాడుకోవచ్చు. ఇంటింటా సర్వే సమయంలో బిఎల్ఓ ప్రతి ఓటర్కు ఎన్యూమరేషన్ ఫారం ఇస్తారు. దానిపై ఈ మధ్యనే తీయించుకున్న ఒక కలర్ ఫోటో అతికించి ఇస్తే సరిపోతుంది. మ్యాపింగ్ పూర్తి కాని వారికి ఖాళీ ఎన్యూమరేషన్ ఫారం ఇస్తారు. ఆధార్, మొబైల్ నెంబర్తో పాటు తల్లి, తండ్రి లేదా సమీప బంధువులు ఓటర్ ఐడి నెంబర్లను అందులో తెలపాల్సి ఉంటుంది. మ్యాపింగ్ కానివారు కేంద్ర ఎన్నికల సంఘం సూచించిన 11 ధృవీకరణ పత్రాల్లో ఏదో ఒకటి విధిగా సమర్పించాల్సి ఉంటుంది. ఇంటింటా సర్వే పూర్తయిన తర్వాత జూలై 21న ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రకటిస్తారు. ఈ జాబితా ప్రతి బిఎల్ఓ దగ్గర ఉంటుంది. ఈ జాబితాలో మీ ఓటు ఉందో లేదో ప్రతి ఒక్కరూ విధిగా సరిచూసుకోవాలి. ఈ జాబితాలో మీ పేరు లేకపోతే వెంటనే అభ్యంతరం వ్యక్తం చేయొచ్చు. ఈ అభ్యంతరాలను ఆగస్టు 20 లోపే స్వీకరిస్తారు. అలా వచ్చిన అభ్యంతరాలను సెప్టెంబర్ 18లోగా పరిష్కరించి సెప్టెంబర్ 22వ తేదీ ఓటర్ల జాబితా విడుదల చేస్తారు.